హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ క్లాస్లో మనం వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ నుండి అబ్స్ట్రాక్షన్ అండ్ డీకంపోజిషన్ అనే టాపిక్స్ చూద్దాము. వీటికన్నా ముందు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలంటే అందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ గురించి తెలుసుకోవాలి. ఓకే, డెఫినేషన్ చూద్దాము. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ ద సిస్టమాటిక్ అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అప్రోచెస్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయడంలో లేదా డెవలప్ చేయడంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయన్నమాట. ఆ ఫేసెస్ని తెలియజేసేదాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాం. ఓకే, అండ్ అందులో ఫేసెస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఉంది కదా, రిక్వైర్మెంట్ అనాలిసిస్, సిస్టమ్ అనాలిసిస్, సిస్టమ్ డిజైన్, మెయింటెనెన్స్, అప్డేట్స్, డిప్లాయ్మెంట్, టెస్టింగ్, కోడింగ్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ అనమాట. ఎక్కడ సాఫ్ట్వేర్ డిజైన్ చేసే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్. దీన్ని తెలియజేసేదాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి మనం ఏం చెప్పామంటే అబ్స్ట్రాక్షన్, దెన్ డీకంపోజిషన్ అంటే ఏంటో చూద్దామన్నా. ఓకే, ఫస్ట్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. నార్మల్గా వన్ లైన్లో ఈజీగా చెప్పాలంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే హైడింగ్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ ఫీచర్స్ అండ్ షోయింగ్ ఆఫ్ ఎసెన్షియల్ ఫీచర్స్ అంటామన్నమాట. అంటే అవసరం లేని ఫీచర్స్ని హైడ్ చేస్తుంది అండ్ మనకి ఏమైతే ప్రస్తుతానికి అవసరం ఉంటాయో వాటిని షో చేస్తుంది అన్నమాట. దీన్నే అబ్స్ట్రాక్షన్ అంటాము. అండ్ ఇక్కడ చూస్తే ఇట్ రిఫర్స్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సింప్లర్ వర్షన్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ బై ఇగ్నోరింగ్ ద డీటెయిల్స్. అదే చెప్పాను కదా, హైడింగ్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ ఫీచర్స్ అండ్ షోయింగ్ ఆఫ్ ఎసెన్షియల్ ఫీచర్స్ అని. అండ్ ఈ అబ్స్ట్రాక్షన్ వచ్చేసి మోడలింగ్ అనే పద్ధతి పైన ఆధారపడి ఉంటుంది. అండ్ అబ్స్ట్రాక్షన్కి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్మల్గా ఏదైనా ప్రిపేర్ చేస్తున్నాం అనుకో. ఓకే, ఎనీ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఒక సాఫ్ట్వేరే ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, దానికి కోడింగ్ అనేది అవసరం ఉంటుంది. అండ్ ఇంకా టెస్టింగ్, దెన్ డిప్లాయ్మెంట్, ఇలా అప్డేట్స్, ఇవన్నీ అవసరం ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మనకి ఏదైతే అవసరం ఉందో, కోడింగ్ అవసరం ఉందా, టెస్టింగ్ అవసరం ఉందా, అండ్ ఇంకా ఏంటి అప్డేట్స్ అవసరం ఉన్నాయా, ఇలా సపరేట్గా అప్పటికి ఏదైతే అవసరం ఉందో దాని గురించి తెలియజేసేదాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాము. అండ్ ఇక్కడ ఉంది కదా, ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కంప్లీట్గా అవసరం ఉండదు, అందులో ఉన్న 1 or 2 టాపిక్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే ఒక ఎగ్జామ్లో మినిమం 5 క్వశ్చన్స్ రాయాలి అండ్ 2 క్వశ్చన్స్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. అంటే అవి మీరు రాస్తే రాయొచ్చు, లేదంటే లేదు. మనం ఏం చేస్తాము, ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనేవి డామ్ షూర్గా రాయడానికి ట్రై చేస్తాము. అండ్ రిమైనింగ్ ఛాయిస్లో ఉన్న క్వశ్చన్స్ రాస్తామా, రాయము. అదే చెప్పేది ఏంటంటే అబ్స్ట్రాక్షన్ ఏంటంటే నార్మల్గా మనకి ఏదైతే అవసరం ఉందో ఫస్ట్ దాని మీదే ఫోకస్ పెడతామన్నమాట. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా వదిలేయడం జరుగుతుంది. వీ ఫోకస్ అవర్ అటెన్షన్ ఆన్ ఓన్లీ 1 or 2 స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్. 1 or 2 మీదే ఆధారపడి ఉంటాం అండ్ రిమైనింగ్ అనేది వదిలేయడం జరుగుతుంది. ఇది అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ ఫీచర్స్ అండ్ షోయింగ్ ఆఫ్ ఎసెన్షియల్ ఫీచర్స్. దెన్ వాట్ ఈస్ డీకంపోజిషన్? డీకంపోజిషన్ అనేది అబ్స్ట్రాక్షన్కి టోటల్లీ ఆల్టర్నేటివ్. డీకంపోజిషన్ ఏంటంటే ఒక ప్రాబ్లం ఏదైతే ఇస్తామో ఆ ప్రాబ్లమ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కో పార్ట్ని కన్స్ట్రక్ట్ చేసి ప్రాబ్లం సాల్వింగ్కి ఎన్ని వేస్ ఉంటే అన్ని వేస్ని ఆధారపడి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది డీకంపోజిషన్ అంటే. చూద్దాము. డీకంపోజిషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్. ఇట్ విల్ బీ బ్రేకింగ్ డౌన్
ఫంక్షన్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. ఏదైతే మనకు ప్రోగ్రామ్ ఇచ్చింటామో లేదా ఏదైతే ప్రిపేర్ చేయమని చెప్పింటామో దాన్ని డిఫరెంట్ పార్ట్స్గా ఫస్ట్ విభజిస్తుంది. దెన్ తర్వాత అందులో ఉన్న కాంప్లెక్సిటీని హ్యాండిల్ చేసే పద్ధతిని ఫస్ట్ సపరేట్ చేస్తుంది. ఏదైనా డిఫికల్టీ ఉంటే ఫస్ట్ దాన్ని ప్రిపేర్ చేయడానికి ఆలోచిస్తుంది. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీసుకుంటే కోడింగ్ అని, టెస్టింగ్ అని, డిప్లాయ్మెంట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఉన్నాయి కదా. ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్కి డివైడ్ చేస్తుంది, స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, డివైడ్ చేసి మనకిచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది డీకంపోజిషన్ అంటే. ఓకే, డీకంపోజిషన్ అనేది ఏ రూల్ ఫాలో అవుతుందంటే డివైడ్ అండ్ కాంక్వర్ రూల్. అంటే అది ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే లేదా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దాన్ని ఫస్ట్ డివైడ్ చేస్తుంది అన్నమాట. డివైడ్ చేసి అవసరం ఉండే కాటికి ఏమంటామంటే యూస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నార్మల్గా ఫస్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్లో ప్రాబ్లం అనేది ఎంత ఉందనుకోండి, ఫైనల్ లాస్ట్లో ఉంది కదా, ఇంత ప్రాబ్లం ఉందనుకోండి, అది అబ్స్ట్రాక్షన్ జరిగేసి ఆ ప్రాబ్లం అనేది ఇంతే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ లీస్ట్ అబ్స్ట్రాక్షన్, దెన్ మోస్ట్ అబ్స్ట్రాక్షన్ అంటాము. లీస్ట్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే డెప్త్లో ఏదైతే ప్రాబ్లం ఉందో, అంటే ఫస్ట్ ఏదైతే ప్రాబ్లం ఇచ్చింటామో దాన్ని లీస్ట్ అబ్స్ట్రాక్షన్ అంటాము. దెన్ మనం రాబడిన అవుట్పుట్ని ఏమంటామంటే మోస్ట్ అబ్స్ట్రాక్షన్. అంటే ఇంత ప్రోగ్రాంలో ఇంత ప్రాబ్లంలో మనము ఇంత మాత్రమే సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే డీకంపోజిషన్. ఇది ప్రాబ్లం అనుకోండి. డీకంపోజిషన్ అంటే ఆ ప్రాబ్లం సాల్వింగ్కి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇచ్చిన ప్రాబ్లమ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసి ప్రాబ్లం సాల్వింగ్కి ఒక వేన్ అనేది ప్రిపేర్ చేస్తుంది. దీన్ని డీకంపోజిషన్ అంటాము. ఓకే, ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుండి అబ్స్ట్రాక్షన్ వర్సెస్ డీకంపోజిషన్ అనే టాపిక్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఆల్.